నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ పేరు మార్పు ఉద్రిక్తతలకు దారితీసింది. ఇంతకీ పేరు మార్పు రాజకీయ నిర్ణయమా, యూనివర్సిటీ డెసిషనా? ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్ఆర్ పేరు తొలగింపుపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ పేరును పునరుద్ధరించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అయితే టీఎన్ఎస్ఎఫ్ నేతలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేత అంబటి మురళి ఆధ్వర్యంలోని వైసీపీ విద్యార్థి నేతలు వీసీని కలిసేందుకు ప్రయత్నించారు. దాని కారును టీఎన్ఎస్ఎఫ్ నేతలు అడ్డుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్ఆర్ పేరును తొలగించడంపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్ఆర్ పేరు ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ గంగాధర్ కు టీఎన్ఎస్ఎఫ్ వినతి పత్రం ఇచ్చింది. దీన్ని పరిశీలించిన ఇన్ఛార్జ్ వీసీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలగా కొనసాగుతున్న పేరును తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. గురువారం నాడు క్రేన్ ను పిలిపించి ఇంజనీరింగ్ కాలేజీపై ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించారు. తెగాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా తొలగించారు. మరోవైపు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును జగన్ హయాంలో ఎందుకు తొలగించారంటూ టీడీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదేమీ రాజకీయ కక్షతో జరిగింది కాదని ఇది యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం అంటున్నారు అధికార పార్టీ నేతలు.